అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. అక్కా, నీకు ఫోను లైకరి నవ్వుతూ కార్డ్‌లెస్ ఫోన్ అందించింది. వార్డ్‌రోబ్ సర్దుతున్న లాస్యప్రియ చెల్లాయి చేతిలో నుండి ఫోన్ అందుకుంది. ఆట పట్టిస్తున్నట్టు నవ్వుతూ గదిలో నుండి బయటికి వెళ్ళింది లైకరి. హలో! అంది లాస్యప్రియ. ప్రియా, సాయంత్రం సరదాగా బయటికి వెళ్దామా? అవతల నుంచి మృదువుగా వినిపించింది. ఎవరు మాట్లాడుతున్నారో ఆమెకి కొద్ది క్షణాల తర్వాత అర్థమైంది. ఆమె మౌనంగా ఉండడంతో అటువైపు నుండి హలో! అన్నాడు షణ్ముఖసాయి. ఊ అంది ఆ క్షణంలో అంతకు మించి ఏం మాట్లాడాలో తోచక. సాయంత్రం 4 గంటలకు మనం కలుసుకుందాం. ఎక్కడ కలుసుకుందామో నువ్వే చెప్పు. అతని మాటలకు లాస్యప్రియ భ్రుకుటి ముడివడింది. కలుసుకోవడం ఎందుకు? మనసులోని అయిష్టం చిరాకు రూపంలో కంఠంలో ధ్వనించకుండా సౌమ్యంగా అడిగింది. అవతల నుండి షణ్ముఖసాయి నవ్వాడు. మనం కాబోయే భార్యాభర్తలం. పెద్దవాళ్ళు మనిద్దరికీ నిన్న ఎంగేజ్మెంట్ చేశారు. పెళ్ళికి ఇంకా నెల 15 రోజులు గడువుంది. పెళ్ళయ్యే వరకు రోజూ సరదాగా కలిసి మాట్లాడుకుందాం. అతని మాటలకు కొద్ది క్షణాలు ఆలోచించింది లాస్యప్రియ. సాయంత్రం వరకు ఎందుకు? ఇప్పుడే కలుసుకుందాం. ఓకే. ఐయామ్ రెడీ. ఇవాళ ఇద్దరికీ సెలవు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎక్కడ కలుద్దాం? హుషారుగా అడిగాడు. ఆమెతో సాయంత్రం వరకు కలిసి ఉంటున్నానన్న భావన అతని మనసును ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మా ఇంటికి రండి, వెంటనే జవాబు చెప్పింది. మీ ఇంటికా? అతని గొంతులో నిరుత్సాహం ధ్వనించింది. అవును. కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. సరే, నేను అరగంటలో వచ్చేస్తాను. రెడీగా ఉండు. ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. చెప్పినట్లుగానే అర్ధగంటలో వచ్చాడతను. చిన్న కూతురు లైకరి కంప్యూటర్ క్లాస్‌కు వెళ్ళిన తర్వాత గేటు వేసి లోపలికి వచ్చింది మీనాక్షి. ఇంటి ముందు బైక్ ఆగిన శబ్దం విని అటువైపు చూసింది ఆ ఇల్లాలు. కాబోయే అల్లుడిని చూసి ఒక్క క్షణం తడబడిందామె. షణ్ముఖసాయి వస్తాడని చెబితే తల్లి స్పెషల్స్ తయారు చేయాలని హైరానా పడుతుందన్న భావంతో లాస్యప్రియ ఈ విషయం చెప్పలేదు. త్వరగా గదిలోకి వచ్చిన తల్లివైపు చూసింది లాస్య. చల్లాయి డ్రెస్ మీద మిర్రర్ వర్క్ చేస్తుందామె శ్రద్ధగా. అల్లుడిగారు వచ్చారు, లోపలికి రమ్మని చెప్పమ్మా, ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ చెప్పింది. లేచి గుమ్మం వద్దకు వెళ్ళింది లాస్య. గేటు తీసుకుని వస్తున్న షణ్ముఖసాయిని లోపలికి ఆహ్వానించింది. అతను సోఫాలో కూర్చున్న తర్వాత కొద్ది క్షణాలు అలాగే నిలబడింది. టీపాయ్ మీద ఉన్న ఆంధ్రభూమి మంత్లీ అందుకుని తిరగేయసాగాడు. మంచినీళ్ళు తీసుకువస్తాను, అతనితో చెప్పి వంటగదిలోకి వెళ్ళింది. తల్లి టీ తయారు చేస్తోంది. ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళాలనుకుంటున్నారా? భోజనం చేసి వెళ్ళండి, సంబరపడుతూ అంది. అమ్మ మాటలకు ఆశ్చర్యపోయింది లాస్య. లోకం పోకడ అలా ఉండడం వల్ల అతనితో కలిసి తాను బయటికి వెళ్ళబోతున్నానని అమ్మ ఊహిస్తోందని గ్రహించింది. ఊహు, ఎక్కడికి వెళ్ళాలనుకోలేదు. అతను కొద్దిసేపుండి వెళతాడు. నువ్వు ఇంతకు మించి ఏమీ చేయకు అంది మంచినీళ్ళ గ్లాసు టీ కప్పులు ట్రేలో అమర్చుతూ. కొద్ది నిమిషాల తర్వాత అతని ఎదుట ట్రే ఉంచుతూ టీ తీసుకోండి అంది. యాలకుల సువాసనతో రుచిగా ఉన్న టీ త్రాగారిద్దరూ. పనిమీద బయటికి వెళ్ళిన లాస్య తండ్రి ఇంటికి చేరుకున్నాడు. కాబోయే మామగారిని చూసి పలకరింపుగా నవ్వుతూ సోఫాలో నుండి లేచి నిలబడ్డాడు సాయి. కూర్చో బాబూ, మర్యాదగా 2 మాటలు మాట్లాడి లోపలి గదిలోకి వెళ్ళాడు లాస్య తండ్రి. బయలుదేరదామా అన్నాడు సాయి. ఎక్కడికి? అడిగింది. ఎక్కడికైనా పర్వాలేదు, సరదాగా బయటికి వెళ్ళి వద్దాం. పగటిపూట 11 గంటలైనా బయట వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంది. ఎండ మచ్చికైనా లేదు. కొద్దిసేపు డాబా మీద కూర్చుందాం రండి అంది. వంటగదిలోకి వెళ్ళి అమ్మతో చెప్పి మెట్ల వైపు దారితీసింది. ఆమె మాట కాదనలేక కాస్త నిరుత్సాహంగా లాస్య వెనుక మెట్లు ఎక్కాడు. మార్బుల్ స్టోనుతో పరిశుభ్రంగా ఉన్న బెంచ్ వైపు చూపిస్తూ కూర్చోండి అంది. అతను కూర్చున్న తరువాత బెంచీ మీద కాస్త దూరంగా కూర్చుంది. మన పెళ్ళికి ఇంకా 45 రోజుల టైం ఉంది. ఇవాళ సరదాగా బయటికి వెళ్ళి వద్దాం అన్నారు కదా, పెళ్ళయ్యే వరకు ఇలాగే తిరుగుదామా? నెమ్మదిగా అడిగింది. అలాగే, హుషారుగా అన్నాడు. అతను కోరుకుంటున్నది అదే. మరి పెళ్ళయ్యాక? ప్రశ్నించింది. పెళ్ళైన తర్వాత కూడా తిరుగుతాం, నవ్వాడు. ఆమె ఎందుకలా అడుగుతోందో అతనికి అర్థం కాలేదు. మరి పెళ్ళైన తర్వాతే మనం కలిసి ఎక్కడికైనా వెళ్తే బాగుంటుంది కదా అంది తల వంచుకొని అరచేతిలో ఎర్రగా పండిన గోరింటాకు వైపు చూసుకుంటూ. తనతో కలిసి ఇప్పుడు బయటికి రావడం ఆమెకి ఇష్టం లేదని గ్రహించాడు.
ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళు అభ్యంతరం పెట్టారేమో అనిపించింది. మీ నాన్నగారితో నేను చెబుతాను అన్నాడు. లాస్య పెదవులపై దరహాసం మెరిసింది. మనం కలిసి బయటికి వెళ్ళినా మా అమ్మా నాన్న ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవచ్చు. కానీ నాకే ఇష్టం లేదు అంది. తల్లిదండ్రులు అడ్డు చెప్పకపోయినా తనతో బయటికి రావడానికి ఆమె ఎందుకు సుముఖత చూపడం లేదో అతనికి అర్థం కాలేదు. మనం కలిసి తిరుగుతుంటే తెలిసిన వాళ్ళు చూసి ఏమైనా అనుకుంటారేమో అని భయపడుతున్నావా? మనం కాబోయే భార్యాభర్తలం. ఇందులో తప్పేమీ లేదు. దగ్గరగా జరిగి ఆమె అరచేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు. మృదువుగా చేతిని వెనక్కి తీసుకుంది లాస్యప్రియ. అతనికి ఆశాభంగంగా అనిపించింది. తన స్నేహితుల్లో ఇద్దరు ముగ్గురు పెళ్లి కుదిరినప్పటి నుండి ముహూర్తం రోజు వరకు కాబోయే వధువుతో చట్టాపట్టాలేసుకుని రెస్టారెంట్లకు వెళ్ళడం, సినిమాలకు, షికార్లకు వెళ్ళి జాలీగా గడపడం అతనికి తెలుసు. కాబోయే భార్యాభర్తలు గంటకోసారి సెల్ ఫోన్లో స్వీట్ నథింగ్స్ చెప్పుకోవడం, జోరుగా ఎస్ఎంఎస్లు చేయడం చూస్తూనే ఉన్నాడు. ఒక ఫ్రెండ్ అయితే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాబోయే భార్య కోసం వీకెండ్లో వెళ్ళి రోజంతా ఆమెతో అక్కడ గడిపి నూతన ఉత్సాహంతో తిరిగి వచ్చేవాడు. ఈ విధంగా దాదాపు 2-3 నెలల పాటు ఆమె చుట్టూ తిరిగాడు. కాబోయే శ్రీమతితో కలిసి తిరుగుతున్న స్నేహితుల్ని చూసి సాయి మనసు కూడా అలాంటి అనుభూతి కోసం పరితపించసాగింది. అనుకోని విధంగా అదే నగరంలో ఉంటున్న లాస్యప్రియతో పెళ్లి కుదరడంతో అతని మనసు ఉత్సాహంగా గంతులు వేసింది. షణ్ముఖ సాయికి, లాస్యప్రియకు పెళ్లిచూపులు జరిగిన 4 రోజులకే నిశ్చయ తాంబూలాల వేడుక జరిగింది. బంధుమిత్రుల సమక్షంలో కన్నుల పండుగగా జరిగిన ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో ముగ్ధ మనోహరంగా తన పక్కన కూర్చున్న లాస్యప్రియని చూసి అతని హృదయం మోహనరాగం ఆలపించింది. పెళ్లి జరిగే వరకు ఆమెతో కలిసి తిరగాలని, బోలెడన్ని కబుర్లు చెప్పుకోవాలని మనసు తొందర పెడుతోంది. నీ మొబైల్ నంబర్ చెప్పు అన్నాడు జేబులో నుండి సెల్ ఫోన్ తీస్తూ. ఆమె నవ్వి ఊరుకోవడంతో మళ్ళీ అడిగాడు. తల అడ్డంగా ఊపింది కానీ నంబర్ చెప్పలేదు. అందరి ముందు తనతో మాట్లాడడానికి సిగ్గుపడుతోంది కాబోలు అనుకుని ఊరుకున్నాడు. మర్నాటి నుండి సాయంత్రాలు ఆమెతో కలిసి గడపబోతున్నానన్న ఊహ అతని మనసులో గిలిగింతలు పెట్టింది. ఇప్పుడు లాస్య తన కోరికని కాదనడంతో నిరాశగా అనిపిస్తోంది అతనికి. సాయంత్రం పూట ఆఫీస్ ముగిశాక నీతో కలిసి తిరగాలని ఎంతగా ఊహించుకున్నానో తెలుసా? ఎంగేజ్మెంట్ అయితే సగం పెళ్లి అయిపోయినట్లే అని పెద్దవాళ్ళు చెబుతారు. అయినా కూడా నాతో కలిసి బయటికి రావడానికి భయపడుతున్నావు కదూ? కవ్వింపుగా మాట్లాడాడు. తాను అలా మాట్లాడినందుకైనా రోషంతో ఆమె అంగీకరిస్తుందనుకున్నాడు. అతని ఊహ తారుమారైంది. ప్రశాంత వదనంతో ఉందామె. మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు. కొద్ది నిమిషాల సేపు లాస్యప్రియ ముఖంలోకి అలాగే చూస్తుండిపోయాడు. తన మాట కాదన్నందుకు ఆమె మీద కోపం రాలేదు సరికదా, మనసులో కలిగిన బాధ మటుమాయమైంది. యువర్ మొబైల్ నెంబర్ ప్లీజ్ అన్నాడు సెల్ ఫోన్ చేతిలోకి తీసుకొని. తల అడ్డంగా ఊపింది చెప్పను అన్నట్లే. ఆమెను బలవంత పెట్టడం అతనికి ఇష్టం లేకపోయింది. పెళ్ళైన తర్వాత ఇస్తావా? హాయిగా నవ్వాడు. అతని నవ్వుతో శృతి కలిపింది అవునన్నట్లుగా. లాస్య చేతిని స్పృశించబోయి ఆగిపోయాడు. కొద్దిసేపటి క్రితం ఆ పని చేసినప్పుడు లాస్య మృదువుగా చేతిని విడిపించుకోవడం గుర్తొచ్చింది. మనం మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటున్నాం? అడిగాడు. మీరే చెప్పండి. పెళ్లిలో? తన ప్రశ్నకు తనే సమాధానం చెప్పాడు. కరెక్ట్గా చెప్పారు అభినందించింది. అరగంట నుండి నీతో మాట్లాడుతున్నాను. ఆ మాత్రం కూడా నీ అభిప్రాయాలు తెలుసుకోలేనా? కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూసింది కానీ మాట్లాడలేదు. నీ మొబైల్ నెంబర్ తెలుసుకోవడం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు. కానీ తెలుసుకునే ప్రయత్నం చేసి నీకు ఇబ్బంది కలిగించను అన్నాడు. థ్యాంక్స్ అంది. నిన్నటి ఎంగేజ్మెంట్ సీడీలో నువ్వు ఎంత బాగున్నావో తెలుసా? చక్కటి రూపురేఖలతో ఉన్న ఆమె వైపు తదేకంగా చూస్తూ అన్నాడు. మీరు కూడా బాగున్నారు. మరో 2 నిమిషాల్లో ఇద్దరూ కిందికి దిగి వచ్చారు. ఆమె తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకుని గేటు వైపు నడిచాడు. వారం రోజుల తరువాత లాస్యప్రియ 2 వీలర్ మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కనిపించాడు. ఆమె వైపు ఆరాధనగా చూశాయి అతని కళ్ళు. మరు నిమిషంలో ట్రాఫిక్ క్లియర్ అయింది. ఆ తర్వాత మరోసారి కనిపించాడతను. నవ్వాడు కానీ పలకరించడానికి ప్రయత్నించలేదు. పెళ్ళైన మర్నాడు రాత్రి పూర్వీకుల నాటి పట్టెమంచం మీద నవవధువుకు చేరువుగా కూర్చున్నాడతను. ఇక ఎలాంటి అభ్యంతరాలు లేవు కదూ అన్నాడు. తలెత్తి అతని వైపు చూసి నవ్వింది. ఆమె అరచేతులను ఇష్టంగా తన చేతుల్లోకి తీసుకుని 2 చెంపలకు ఆనించుకున్నాడు.
కొద్దిసేపటి తర్వాత లాస్య చెక్కిలిపై పెదవులతో మృదువుగా స్పృశించాడు. గుండె జల్లుమంది లాస్యకు. కొద్దిసేపటి తర్వాత నవవధువును నెమ్మదిగా హత్తుకున్నాడు. పరవశంగా కళ్ళు మూసుకుంది. ఆమె చేతులు అప్రయత్నంగా అతన్ని పెనవేసుకున్నాయి. చాలా సేపటి తర్వాత ఒకరి పక్కన మరొకరు పడుకున్న తర్వాత అన్నాడు. మధురమైన ఈ అనుభూతి కోసమే పెళ్లికి ముందు నాతో కలిసి బయటికి రావడానికి అభ్యంతరం పెట్టావు కదూ! ఈ అనుభూతి గురించి నేను ఆలోచించలేదు. పెళ్లికి ముందు కలిసి తిరగడం నాకిష్టం లేదు. అందుకే నిర్మొహమాటంగా మాట్లాడాను. నా అభిప్రాయాన్ని గౌరవించినందుకు థాంక్స్ అంది బీటెక్ చదివి ఉద్యోగం చేస్తున్న 22 ఏళ్ల లాస్యప్రియ. భర్త భుజం మీద ఇష్టంగా తలపెట్టుకుని పడుకుందామె. పెళ్ళయ్యాక మనం కలిసి గడపబోయే అందమైన రోజుల్ని ఊహించుకుంటూ, నీ ఫోటో చూస్తూ ఈ నెల 15 రోజులు గడిపాను. ఒకరినొకరు కలుసుకోకుండా, పలకరించకుండా మధురమైన ఊహల్లో గడిపి, ఈ రోజు ఇలా చేరువ కావడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది అన్నాడు భార్యను మరింత దగ్గరగా హత్తుకుంటూ. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.